హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీ స్మార్ట్ థాట్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కాఫీ స్టైల్ నేను చూపిస్తానండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ని ప్రెస్ చేయండి, ఓకేనా? సో ఈ కాఫీ పేరు ఏంటి అంటే క్యాపుచినో అనమాట. ఈ క్యాపుచినో కాఫీ వచ్చేసి మనం బయట కనుక మనం కాఫీ కెఫేలో కనుక తాగాలి అంటే మినిమం వచ్చేసరికి అది 50 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఉంటుందండి. అది మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఒక్కసారి మీరు వాచ్ చేయండి, ఓకేనా? సో దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్, మనం ఒక కప్పు మిల్క్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను బ్రూ ప్యాకెట్ అక్కడ తీసుకున్నానండి. అలానే షుగరు, హీట్ వాటరు, ఓకేనా? సో ముందుగా మనం ఇలాంటి ఒక బౌల్ తీసుకుందాము. దీనిలో ఇప్పుడు కాఫీ పొడి వేసేసుకుందాం. సరిపోతుందండి. షుగర్ వచ్చేసరికి అది మీ టేస్ట్కి తగ్గట్టు, కొంచెం మేము స్వీట్గా తాగుతాం అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, సరిపోతుంది. నేను 2 టేబుల్ స్పూన్స్ వేసాను. హీట్ వాటర్ అండి ఇవి. కానీ చాలా చాలా బాగుంటుందండి కాఫీ మాత్రం. ఎప్పుడు రొటీన్గా మనం హస్బెండ్కి ఒకే రకమైన కాఫీ ఇస్తే ఎలా ఉంటుంది చెప్పండి? అప్పుడప్పుడు మనం ఇలా డైలీగా మనం రొటీన్గా కనుక డిఫరెంట్ స్టైల్ కనుక ఇచ్చినట్టయితే చాలా హ్యాపీగా ఉంటుంది, ఓకేనా? మీరు ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని మన దగ్గర ఇలా హ్యాండ్ బీటర్ ఉంటుంది కదా, దీన్ని మనం ఇప్పుడు చూసారు కదా, ఇలా నురగొస్తూ ఉంటుందండి. బాగా మనకు ఎంత నురగైతే వస్తుందో, మనం ఎంత అయితే బీట్ చేస్తామో అంత బాగా వస్తుందండి కాఫీ అయితే. చూసారు కదండి, ఇది ఇలా క్రీమ్ లాగా వస్తుందన్నమాట. ఇంకొంచెం 2 మినిట్స్లో అయిపోతుంది మనకి. ఇలా క్రీమ్ దాకా అంటే బాగా థిక్గా వచ్చేదాకా మీరు ఇలా హ్యాండ్ బీటర్తో బీట్ చేస్తూనే ఉండండి. అయిపోయిందండి. ఇప్పుడు కప్పు తీసుకున్నాం కదా, దీనిలో వేయండి ఇది. సో ఇప్పుడు ఇవి హీట్ మిల్క్ అనమాట, పక్క నుంచి పోస్తూ ఉండాలి. ఇది చూసారు కదా, ఇలా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అంతేనండి, మనం రెగ్యులర్గా ఇచ్చే కాఫీ టీలు కాకుండా అప్పుడప్పుడు ప్రేమతో కొంచెం ఓపిక చేసుకొని హస్బెండ్కి ఇలా ఇచ్చామనుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక మంచి కాంప్లిమెంట్ కూడా తీసుకోవచ్చు అనమాట వాళ్ళ దగ్గర నుంచి మనం అప్పుడప్పుడు. సో దీన్ని ఇలా డెకరేషన్ కూడా చేసుకోవచ్చు. సో ఇది మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ హస్బెండ్కి ఇలా మంచిగా ప్రేమతో ఒక్క 5 మినిట్స్ లేదంటే 10 మినిట్స్ అనండి సాక్రిఫై చేసి మనం చేసామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.